మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో చేరువచ్చిన మీ అందరికీ వందనాలు. దేవుని నామానికి స్తోత్రాలు. మరొకసారి దేవుని వాక్యాన్ని నేర్చుకోవటానికి ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ మనకి స్క్రీన్ మీద కనపడతా ఉంది. ఈ 2వ సమూయేలు గ్రంథాన్ని మనం 3 భాగాలుగా మనం నేర్చుకోవచ్చు అని చెప్పి గతంలో మనం చూస్తూ వచ్చాం. అదేంటంటే మొదటి 10 అధ్యాయాలు, 1వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు దావీదు గారి యొక్క విజయాలు అని చెప్పి మనం అనుకున్నాం. అలాగనే తర్వాత 2వ భాగం ఏంటంటే దావీదు అతిక్రమం 11వ అధ్యాయము అని మనం అనుకున్నాం. అలాగనే 3వది దావీదు ఇంటిపైన శ్రమలు. ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్న అధ్యాయాలన్నీ కూడా ఈ 13వ అధ్యాయం నుంచి 24వ అధ్యాయం వరకు కూడా వేటి గురించి ఉంటాయి అని అంటే దావీదు గారి అతిక్రమం వలన, దుష్ట ప్రవర్తన వలన కలిగినటువంటి ఒక శాపం, దేవుని యొక్క శ్రమలు, అనుమతించబడినటువంటి శ్రమలు మనం ఇక్కడ గమనించి చూస్తాం అన్నమాట. మనం 13వ అధ్యాయంలోనికి వెళ్తే అక్కడ నాతాను ప్రవక్త అంతకుముందు అధ్యాయాల్లో ఎప్పుడైతే ఈయన పాపాన్ని చేస్తూ వచ్చారో ఆయన ఒక విషయాన్ని ప్రస్తావిస్తూ వచ్చారు. నీ గర్భాన పుట్టినటువంటి వారి ద్వారా ఒక భయంకరమైన స్థితి, నువ్వు ఏదైతే చేస్తా వచ్చావో నీ సంతానం నీకు శాపంగా మారుతుంది, ఎదురు తిరుగుతారు అని ఏదైతే దేవుడు తన ప్రవక్త ద్వారా ప్రకటిస్తూ వచ్చారో ఆ మాటల యొక్క నెరవేర్పుని మనం ఈ 13వ అధ్యాయంలో నుంచి గమనించి చూస్తామండి. మనం 13వ అధ్యాయంలోనికి వెళ్తే ఇక్కడ దావీదు కుమారుడైనటువంటి అబ్షాలోంకి తామారు అనేటువంటి ఒక సహోదరి ఉంది. అలాగనే దావీదు కుమారుడైనటువంటి అమ్నోను ఉన్నాడు. ఇతగాడు ఏం చేస్తా వచ్చాడు అని అంటే తన సిస్టర్ అయినటువంటి తామారుని మోహిస్తా వచ్చాడనమాట. మీరు రాసుకోవాల్సింది ఏంటి అని అంటే ఈ 13వ అధ్యాయంలో మన మాట వినపడుతుంది కదా మీకు? రైట్. ఏమి రాసుకుంటారంటే అమ్నోను దుష్ట ప్రవర్తన డాష్ మరణం. 13వ అధ్యాయంలో అమ్నోను దుష్ట ప్రవర్తన డాష్ మరణం. మనం ముందుకెళ్ళి చూస్తే ఎలాగా అమ్నోను మరణమైతా వచ్చాడు అని అంటే దీనికి ఈ అమ్నోనుని ప్రేరేపించడానికి అమ్నోనికి ఒక స్నేహితుడు ఉండేవాడు అనమాట. అతని పేరు యెహోనాదాబు. 3వ అధ్యాయంలో 3వ వచనంలో మనం చూస్తాము. ఇతడు ఎవరు అని అంటే బహు కపటం కలిగిన వాడండి. ఏమని సలహా ఇస్తాడని అంటే చాలా నీచమైనటువంటి సలహా ఇస్తాడు. నువ్వెందుకు అలాగా చిక్కిపోతా ఉన్నావు అమ్నోను అని చెప్పి అప్పుడు చెప్తాడు, నేను తామార్ని మోహించున్నాను, నేను పాపాన్ని చేయటానికి సిద్ధపడతా ఉన్నాను అన్నప్పుడు ఈ యెహోనాదాబు ఒక విచిత్రమైనటువంటి సలహా చెప్తాడండి. ఏంటంటే నాకు ఆరోగ్యం బాగాలేదు అని తండ్రికి చెప్పు, ఆరోగ్యం బాగాలేని సమయంలో ఎవరిని తామారు వచ్చి నాకు అప్పాలు చేసి ఆహారాన్ని వండి పెట్టాలని చెప్పు అని తండ్రికి చెప్తే పాపం ఆయన అన్న దగ్గరికే కదా అని పంపిస్తాడు. సో 11వ వచనం చూడండి. మీరు 11వ వచనం చూస్తే ఆ పాపం ఏమీ తెలియనటువంటి తామారు అప్పాలు తయారు చేసుకొని తీసుకొని రావటం చాలా దుష్ట ప్రవర్తన. అయితే అతడు భుజింపవలనని ఆమె వాటిని తీసుకొని వచ్చినప్పుడు అతడు ఆమెను పట్టుకొని నా చెల్లి రమ్ము నాతో శయనించుమని చెప్పగా ఆమె నా అన్న నన్ను అవమానపరచుకుము, ఈలాగు చేయటం ఇశ్రాయేలుకు తగదు, ఇట్టి జారత్వం నీవు చేయవద్దు, నా అవమానం నేను ఎక్కడ దాచుకుందును, నీవును ఇశ్రాయేలు దుర్మార్గుడవగుదువు, అయితే ఇందును గూర్చి రాజుతో మాట్లాడము అని అన్నప్పటికీ వినడండి. ఆ మాట చదవటం కూడా నాకు ఇష్టంగా లేదు. 14వ వచనంలో ఒక సహోదరి అని కూడా చూడకుండా ఒక తప్పుడు ప్రవర్తించి ఎంతో దుర్మార్గంగా ప్రవర్తిస్తాడు. వెంటనే తామారు పాపం తన అన్న అయినటువంటి అబ్షాలోంకి ఈ విషయాన్ని చెప్తుంది. అబ్షాలోము ఏం చేస్తాడు తెలుసండి? 22వ వచనం ఆఖరిలో చూడండి. అబ్షాలోము ఏం చేస్తాడు? తామారు విషయంలో అమ్నోను ప్రవర్తించిన ప్రవర్తన బట్టి పగబట్టి ఉంటాడనమాట. ఏం చేస్తాడండి? పగబట్టి ఉండేటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం. అయినా అబ్షాలోము మౌనంగా ఉంటాడు. ఆ పగ మాత్రం అలాగే ఉండిపోద్ది.
సో ఇతను ఆ పగను తీర్చుకోవటానికి ఏం చేస్తాడంటే 2 ఇయర్స్ తర్వాత అబ్షాలోము ఏం చేస్తాడంటే ఆ గొర్రెలకు బొచ్చు కత్తిరించేటువంటి కాలం వచ్చింది అని చెప్పి రాజకుమారులందరినీ విందుకు పిలుస్తాడు. 23వ వచనంలో పిలుస్తూ తండ్రిని అట్లాగనే ఆ ఉన్నటువంటి మిగతా రాజకుమారులందరినీ కూడా ఆ ఆ పిలవటానికి తండ్రి దగ్గర పర్మిషన్ తీసుకుంటాడు. సో 26వ వచనంలో చూస్తే అమ్నోనును మాతో కూడా వచ్చినట్లు సెలవిమ్మని రాజుతో మనవి చేసెను. సో అమ్నోను కూడా ఆ విందుకు వచ్చాడండి. విందు అంటే ఇక మనకు తెలిసిందే కదా, ద్రాక్షారసంతో అతడు మత్తుడై ఉన్న పరిస్థితుల్లో ఏం చేస్తాడు అని అంటే తన హత్యకి ప్లాన్ చేసేసి అబ్షాలోముని ఏం చేస్తాడు, అమ్నోనుని ఏం చేస్తాడు అని అంటే మరణం ఇవ్వటానికి సిద్ధం చేస్తా ఉన్న పరిస్థితి మనం గమనిస్తాం. 33వ వచనంలోకి వచ్చేసరికల్లా ఏం చేస్తాడంటే అబ్షాలోము అమ్నోనుని హత్య చేసిన పరిస్థితి మనం గమనిస్తాం. ఆ మీదట ఎప్పుడైతే హత్య చేశాడో 37వ వచనంలో అబ్షాలోము పారిపోయి గెషూర్లో 3 సంవత్సరాలు ఉండిపోయాడండి. ఎందుకంటే మరి తమ్ముడిని అమ్నోన్ని చంపేశాడు కదా, తండ్రి ఏమైనా తన్ని శిక్షిస్తాడేమో అనే ఉద్దేశంతో ఏం చేస్తా వచ్చాడనంటే పారిపోయి గెషూరుకు పోయి 3 సంవత్సరాలు ఉండిపోయి ఉన్న పరిస్థితి ఈ 13వ అధ్యాయంలో మనం చూస్తాం. రైట్, ఈ 13వ అధ్యాయంలో విషయం ఏంటి అని అంటే నాతాను ప్రవక్త ద్వారా దేవుడు ఏదైతే శాపాన్ని దేవుడు చెప్తా వచ్చాడో ఆ శాపం వచ్చేసింది. ఆ శాపంలో భాగంగా అమ్నోను సొంత చెల్లైనటువంటి తామారును మోహించటం, మరణం ఈ అధ్యాయంలో మనం చూస్తాం. ఆ క్రమంలోనే ఇవన్నీ ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్లుగా విందుకు పిలవటం అనే విషయాల్ని మీరు నమోదు చేసుకోండి. ఎవరికైనా డౌట్ ఉందమ్మా? ఇది ఈ అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సిన విషయం అంతే, ఎందుకంటే ఎక్కువ ఏమీ అవసరం లేదు. ఇంకెవరికైనా అర్థం కాలేదమ్మా? ఈ 13 అధ్యాయంలో నేను ముందుకెళ్తాను. 14 అధ్యాయంలోనికి రాసుకోగలుగుతున్నారా విషయాన్ని? అమ్మా ఎవరైనా మ్యూట్ ఆన్ చేసి చెప్పండి. అమ్మా ముందుకెళ్ళమంటారు కదా, అంటే ప్రాముఖ్యమైన విషయాలే ఇవన్నీ. మీరు అన్నీ కూడా రాసుకోదగినవి ఏం కాదు. నేను ఏవైతే పాయింట్స్ అక్కడ వచ్చినామని చెప్తున్నానో ఆ వచనాలని మీరు చూసుకోండి అంతే. ఈ అధ్యాయంలో ఇది ప్రాముఖ్యం అంతే. ఇంకా మొత్తం అంతా మనం చదివాల్సిన పరిస్థితి లేదు, మనకు అర్థమవుతుంది ఈజీగా. రైట్, 14వ అధ్యాయంలోనికి వెళితే మీకు 14వ అధ్యాయంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే ఇక్కడ యుక్తి కలిగిన తెకోవా స్త్రీ అని రాసుకోండి. 14వ అధ్యాయం అని పెట్టుకొని ఈ అధ్యాయంలో మనకి ఎవరు కనపడతారంటే యుక్తి కలిగిన తెకోవా స్త్రీ. యుక్తి కలిగిన తెకోవా స్త్రీ మనకి ఈ అధ్యాయంలో మనకి కనపడతా ఉంటుంది అనమాట. సో ఎందుకు 13వ అధ్యాయంలో పారిపోయాడు కదా, మా 14వ అధ్యాయం మొదటి వచనం చదువుతున్నాను చూడండి. రాజు అబ్షాలోము మీద ప్రాణం పెట్టుకుని ఉన్నాడని సిరియా కుమారుడైన యోవాబు గ్రహించి తెకోవా నుండి యుక్తి గల ఒక స్త్రీని పిలువనంపించి, ఇక్కడ కొంచెం డ్రామాటిక్ గా ఉంటది అనమాట. ఈ యోవాబు ఏం చేస్తాడనంటే ఈ తెకోవా స్త్రీ ద్వారా తాను చెప్పాలనుకున్నటువంటి మాటలన్నిటినీ చెప్పించి, ఇక్కడ చాలా ఉంటుందండి. కొంచెం నటించడం, ఇద్దరు కొడుకులు ఉన్నారు, ఒకళ్ళు చనిపోయారు, రెండో వాడిని కొట్టి చంపాలనుకుంటున్నారు, నా పొలాన్ని మళ్ళీ ఆక్రమించుకోవాలనుకుంటున్నారు, ఒక కథలాగా ఉంటుంది అనమాట. అంతే. మనకి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఇదంతా మనకి అర్థమయ్యే పరిస్థితుల్లో తెకోవా యుక్తి కలిగినటువంటి తెకోవా స్త్రీ ద్వారా యోవాబు ఏంటిదంటండి చెప్పించినటువంటి మాటలు మనకి ఈ 14వ అధ్యాయంలో కనపడతాయి అన్నమాట. అతని ఉద్దేశం ఏంటనంటే అబ్షాలోముని మరలా యెరూషలేముకి రప్పించాలి. యోవాబు ఉద్దేశం ఏంటంటే అబ్షాలోముని మరలా యెరూషలేముకి తెప్పించాలని ఆ తెకోవా స్త్రీ ద్వారా కొన్ని మాటలు పలికిస్తా ఉంటాడనమాట. కొన్ని మాటలు పలికిస్తా ఉంటాడు. అందుకనే దావీదు అంటాడు చూడండి 19వ వచనంలోనికి మీరు వస్తే 14, 19వ వచనంలో చూస్తే, అంతట రాజు యోవాబు నీకు బోధించనా అని ఆమెను అడిగినందున ఆమె ఇట్లనెను, నా ఏలుడవాడవైన రాజా, నీ ప్రాణము తోడు
చెప్పిన దాన్ని తప్పక గ్రహించుటకు నా ఏలినవాడకు రాజువగు నీ వంటి వాడు లేడు. నీ సేవకుడు యోవాబు నాకు బోధించి ఈ మాటలన్నిటినీ నీ దాసినగు నాకు నేర్పిను. యోవాబు బాధ ఏంటంటే ఎక్కడ అబ్షాలోముని దావీదు చంపేస్తాడో అనేటువంటి ఒక పరిస్థితుల్లో కాపాడాలి అనేటువంటి ఉద్దేశంతో, అతన్ని రక్షించాలనే ఉద్దేశంతో ఈ కథ అంతా చెప్తూ వస్తూ ఉంటాడు. సో ఇక్కడ మనకి ఈ అధ్యాయంలో మొత్తానికి చెప్పి ఏం చేస్తాడంటే యోవాబుని యెరూషలేముకి తోడుకొని వస్తారన్నమాట. మొత్తానికి దావీదుని ఒప్పించి 23, 24 వచ్చినారు చూడండి. 14, 23, 24 వచ్చినారు. మొత్తానికి దావీదు గారిని ఏదైతే ఎక్కువ యుక్తి కలిగినటువంటి స్త్రీతో మాటలో ఏదో ఒకటి చెప్పించి మొత్తానికి అబ్షాలోము గారిని 23, 24 వచనాలు చూస్తే అబ్షాలోమును యెరూషలేమునకు తోడుకొని వచ్చెను. అయితే రాజు అతడు నా దర్శనం చేయక తన ఇంటికి పోవాలని ఉత్తర్వు చేయగా అబ్షాలోము రాజు దర్శనం చేయక తన ఇంటికి పోయాను. ఎందుకంటే మరి తమ్ముడిని చంపేశాడు కాబట్టి రాజు దావీదు గారు అబ్షాలోముని చూడటానికి ఇష్టపడలా. సో ఇంటికి వెళ్ళమన్నాడు. ఇక్కడ మనం చూస్తాం అబ్షాలోము సౌందర్యం అని రాసుకొని 25, 26, 27 వచనాల్లో అబ్షాలోము యొక్క సౌందర్యం మనకి ఇక్కడ కనపడద్దు అన్నమాట. చూద్దాం. ఇశ్రాయేలు అందరిలో అబ్షాలోమంత సౌందర్యం గలవాడు ఒకడునూ లేడు. అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపమును అతని యందు లేకపోయిను. తన తల వెంట్రుకలు భారంగా ఉన్నందున ఏటేటా అతడు వాటిని కత్తిరించుచూ వచ్చెను. కత్తిరించినప్పుడల్లా వాటి ఎత్తు రాజు తూనికను బట్టి 200 తులములాయను. చూడండి, అబ్షాలోము యొక్క అందం ఏంటిదంట? బహు సౌందర్యవంతుడు అబ్షాలోము. ఒక్క లోపం కూడా లేనటువంటి వాడు. రాజు దగ్గరికి వచ్చిన తర్వాత కూడా, దావీదు గారి దగ్గరికి వచ్చిన తర్వాత కూడా 2 years అయిపోద్దండి. దావీదు గారు అబ్షాలోముని చూడటానికి అస్సలు ఇష్టపడతాం. 28వ వచనం చూడండి. అబ్షాలోము రెండు నిండు సంవత్సరాలు యెరూషలేములో ఉండినప్పటికీ ఏమైందంట? రాజదర్శనం చేయకపోయింది. సో యోవాబుని మీద ప్రెషర్ తేవటం మొదలుపెట్టాడు. రాజుగారి దగ్గరికి నన్ను తీసుకెళ్ళని ప్రెషర్ తెస్తున్నాడు. వినకపోయేసరికి ఏం చేస్తాడంటే, ఇదే కదండి అంత చపలచిత్తం అబ్షాలోము అని. పాపం ఆయనకున్న యవల చేలు ఓట్స్ చేలు తగలబెట్టిస్తాడు. తండ్రి దర్శనానికి నన్ను పిలవట్లేదు, మా నాన్న దగ్గరికి తీసుకెళ్ళనివ్వట్లేదు అని చెప్పి ఆయనకున్న పాపం పొలాన్ని తగలబెట్టిస్తే పాపం ఏం చేస్తాడండి? కింద పరిచారకుడు కదా. యోవాబు మొత్తానికి రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళటానికి పర్మిషన్ని తీసుకుని వస్తాడు. ఇదండి 14వ అధ్యాయంలో మనం నేర్చుకునే విషయం. తెకోవా అనే యుక్తి గల స్త్రీ ద్వారా పారిపోయిన అబ్షాలోమును యెరూషలేముకు తీసుకురావటానికి యోవాబు ప్రయత్నించుట అని రాసుకోండి. ఓకే, అంతే. తర్వాత మొత్తానికి యోవాబు చేసిన ప్రయత్నం ద్వారా ఏమైతుంది అంటే అబ్షాలోము యెరూషలేములోనికి వస్తాడు. కానీ దావీదు గారు దర్శనం ఇవ్వడు. ఎంత అందగాడో అబ్షాలోము ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే జుట్టు బాగా పెరిగిపోయేదంటండి. అసలు విపరీతమైన జుట్టు. ఆ జుట్టు ఆఖరికి ఏమైందో తెలుసా? మనం ముందుకి చూస్తాం. ఆ జుట్టు వల్లే మరణానికి గురైపోతాడు. చాలాసార్లు మనకి ఏదైతే సౌందర్యం అని అనుకుంటామో అవే మనకి శాపానికి గురి చేసేలాగా అయిపోతారు. అందుకని ప్రభు చెప్పాడు కదా, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం. ఆత్మ సంబంధమైన సౌందర్యాన్ని, కళను మనం సంపాదించుకోవాలి అనటానికి ఈ అబ్షాలోము యొక్క జీవితం రాబోయే అధ్యాయుల్లో మనం చూస్తే మనకు ఒక చక్కని ఉదాహరణగా మారుతుంది. సో 2 సంవత్సరాలైనా రాజుగారు పిలవనందుకు తను ఏం చేస్తాడంటే యోవాబు పొలాన్ని తగలబెట్టడం, యోవాబు రాజుగారి పర్మిషన్కి తీసుకుని వెళ్ళటం జరుగుతుంది. ఇదండి 14వ అధ్యాయం. ఇంకెవరికేమైనా డౌట్లు ఉన్నాయమ్మా? రైట్, మనం 15వ అధ్యాయంలోనికి వెళ్ళిపోదాం. 15వ అధ్యాయంలోనికి వెళ్ళిపోతే ఇక్కడ
అబ్షాలోము ఏం చేయటం మొదలు పెడతాడనంటే 15వ అధ్యాయం అని రాసుకోండి. అబ్షాలోము యెరూషలేములో న్యాయాధిపతిగా వ్యాజ్యం తీర్చాలని సిద్ధపడటం. అబ్షాలోం యెరూషలేములో న్యాయాధిపతిగా వ్యాజ్యాలు తీర్చాలని సిద్ధపడటం ఈ అధ్యాయంలో మనం స్టార్టింగ్లోనే కనపడద్ది. దీనికోసం ఆయన ఏం చేయటం మొదలు పెట్టాడంటే ఇది నాకు ఎందుకు చాలా విచిత్రం అనిపించింది. 5వ వచనం చూడండి. అతను ఏం చేస్తా వచ్చేవాడట, మరియు తనకు నమస్కారం చేయటికి ఎవడైనా తన దాపుకు వచ్చినప్పుడల్లా అతడు తన చేయి చాపి అతన్ని పట్టుకొని ముద్దు పెట్టుకొని వచ్చిన ముద్దులు పెట్టుకుంటా ఉండేవాడు. వచ్చిన వాళ్ళని ఏం చేస్తా ఉండేవాడంట, దావీదు గారిని రాజుగా తొలగించాలని ఒక దుర్బుద్ధి తన హృదయంలో బయలుదేరిపోయింది. దాంతో వచ్చిన వాళ్ళల్లా ముద్దులు పెట్టుకుంటా ఉన్న పరిస్థితి అయిపోయింది అని అంటే 6వ వచనంలో కనుక మీరు చూస్తే ఈ ప్రకారం అబ్షాలోము ఈ ప్రకారం చేసి ఇశ్రాయేలునందరినీ తన తట్టు తిప్పుకొనెను. చూడండి ఏం చేస్తా, ఇశ్రాయేలునందరినీ ముద్దులు పెట్టుకొని వచ్చిన వాళ్ళని వచ్చిన న్యాయం తీర్చమని వచ్చిన వాళ్ళల్లా ముద్దులు పెట్టుకునేసరికి వాళ్ళంతా ఆయన తట్టు తిరిగిపోయారు. ఇలాగా ఎంత అయింది అని అంటే ఎంతకాలం అయిపోయిందండి, 4 years 4 సంవత్సరాలు ఇలాగనే చేస్తా వచ్చాడు. 4 సంవత్సరాలు ఇలాగే చేస్తా మొక్కుబళ్ళు తీర్చుకోవాలనే ఒక వంకతో హెబ్రోనుకు చేరి తండ్రికి వ్యతిరేకంగా కుట్ర పడతాడు. అది రాసుకోండి మీరు. 4 సంవత్సరాలు ఇలా చేస్తా వచ్చిన తర్వాత మొక్కులు తీర్చుకోవాలి అనే వంకతో హెబ్రోనుకు చేరి తండ్రికి వ్యతిరేకంగా కుట్ర పన్నటం. మీరు ఇక్కడ ఇవన్నీ మీరు చూస్తారు. 7వ వచనం నుండి 12వ వచనం వరకు కూడా మీరు చూస్తారన్నమాట. హెబ్రోన్లో ఇక్కడ మీకు ఇంకొక వ్యక్తి పరిచయం అవుతాడండి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరు ఆ వ్యక్తి అంటే 12వ వచనంలో చూడండి, గిలోనీయుడైన అహితోపేలు. ముందుకెళ్తే మనకి ఇతగాడు చేసిన పనుల వల్ల పాపం అబ్షాలోము మరణం కొని తెచ్చుకోవాల్సిన పరిస్థితులు, మరణమైన పరిస్థితులు కూడా మనం చూస్తామన్నమాట. అహితోపేలు అనే కొత్త క్యారెక్టర్ మనకి ఇక్కడ కనపడతా ఉంటాడనమాట. సో ఏమైందనంటే హెబ్రోన్కి పోయి బలులు అర్పించాలని వంకతో అందరినీ జమ చేసేసుకునేసరికి జనాలు మరీ ఎక్కువ అవటం చేత కుట్ర మరీ ఎక్కువైపోయింది అనమాట. మరీ ఎక్కువైపోయింది. సో ఇక దావీదు గారికి అర్థమైంది ఏమనంటే నన్ను రాజుగా ఉండనివ్వడని. 13వ వచనం నుండి మీరు చూస్తే 13వ వచనం నుంచి కనుక మీరు చూస్తే దావీదు గారు పారిపోవటం అని రాసుకోండి. 15వ అధ్యాయము 16వ వచనం నుండి దావీదు గారు అరణ్యమునకు పారిపోవటం అని రాసుకోండి. అమ్మా 15వ అధ్యాయంలో 16 ఎక్కడి నుంచమ్మా? 13 నుంచి అమ్మా. 13 నుంచి క్షమించండి, 13 నుంచి చూడండి అమ్మా. 13వ వచనం నుండి ఏమైతే వచ్చాడనంటే ఇక అరణ్యాల పాలయ్యేటువంటి ఒక పరిస్థితి మనకి ఇక్కడ దావీదు గారిలో కనపడతా ఉంటుంది అనమాట. సో ఇతను బయలుదేరి వెళ్ళిపోతా ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే తన ఉపపత్నుల్ని అక్కడే ఉంచేస్తాడనమాట. 10 మందిని ఉపపత్నులు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆ తర్వాత కాలంలో ఈ 10 మంది ప్రస్తావన మళ్ళా వస్తుంది. 10 మంది ఉపపత్నుల్ని ఉంచేసి కొంతమందిని స్కెల్టన్ స్టాఫ్ని అలాగా ఉంచేసి అరణ్యాల పాలైపోతా ఉంటే అక్కడ ఎత్తై అనేటువంటి వ్యక్తి మనకి కనపడతాడు. మీకు మంచి వ్యక్తులు కనపడతారండి. ఇక ముందుకెళ్తే బర్జెల్లై అని, ఎత్తై అని, వీళ్ళంతా దావీదుకి వెరీ ఫేవరెట్. అంటే ఆ దావీదు యొక్క గుణగణాలను, మంచి లక్షణాలను చూసి రాజుని ప్రేమిస్తూ అంతవరకు ఎన్ని శ్రమలైనా విడిచిపెట్టకుండా ఉన్నటువంటి వ్యక్తులు. ఎందుకు చెప్పుకుంటున్నాం ఈ రోజునంటే మనం చేసే పరిచర్యల్లో, మనం వెళ్ళే మార్గాల్లో ఒక దర్శనం, దేవుని సంకల్పంలో నడిచేటప్పుడు మనం కూడా యెహోషువ కాలేబుల్లాగా వెంబడించే పరిస్థితులు మన జీవితాల్లో ఉండటం ఆశీర్వాదకరం.
ఇక్కడ చూస్తే 19వ వచనంలో గిత్తయి ఏమంటాడంటే, అయ్యా నిన్ను వెంబడిస్తానయ్యా, నీతో పాటు వస్తానయ్యా అని అంటే దావీదు గారు ఒక చక్కని మాట అంటాడు చూడండి. 20వ వచనం చూడండి, 15వ అధ్యాయము 20వ వచనం. 20వ వచనం, నిన్ననే వచ్చిన నీకు ఎక్కడికి పోతామో తెలియని మాతో తిరుగులాట నీకెందుకయ్యా, నీ సహోదరులతో పాటు పో, కృపాసత్యాలు నీకు తోడుగా ఉంటాయని దీవిస్తే 21వ వచనం చూడండి, చక్కని మాట చెప్పాలండి. మనం ఈ రోజున దేవునితో మనం చెప్పాలి. దేవుని దర్శనంతో నడిచేటువంటి దైవజనుల పక్షాన మనం ఈ మాట చెప్పాలి. ఏంటి అని అంటే 21వ వచనంలో, ఎత్తయి నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవంతోడు నా ఏలినవాడవు రాజువగు, నీ జీవంతోడు ఏ స్థలముందో నా ఏలినవాడవగు రాజువగు నీ ఉందు, ఆ స్థలముంది నీ దాసుని నేనుందని నీ రాజుతో మనం చేసాను. గొప్ప వ్యక్తి అండి ఎత్తయి. ఈ వ్యక్తిని మీరు మర్చిపోకూడదు. ఓకే, అలాగా ముందుకు వెళ్ళిపోతా ఉంటే దావీదుతో పాటు వస్తున్నటువంటి వీరిని మందసం కూడా తీసుకుని వెళదామని అంటే దావీదు అంటాడు, వద్దొద్దు, మందసం యెరూషలేములోనే ఉండాలి. అక్కడ సాదోకు, అబ్యాతారు దైవజనులు, దేవుని యాజకులు ఉన్నారు, వాళ్ళు అక్కడే ఉండాలి. దేవుని మందసం యెరూషలేములోనే ఉండాలి అని చెప్పి ఆయన పంపిస్తాం జరుగుతుంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే 31వ వచనంలోకి రండి. ఇందాక అహీతోపెలు అని చెప్పాను కదా, అబ్షాలోముకు ఆలోచనలు చెప్పేవాళ్ళు అహీతోపెలు ఉన్నాడు అని దావీదుకి తెలిసినప్పుడు ప్రార్థన చేశాడండి. చాలాసార్లు మన మధ్యలో కూడా, సంఘాల్లో కూడా ఈ అహీతోపెలు లాంటి మనుషులు ఉంటుంటారనమాట. ఏంటంటే చక్కగా కార్యం జరుగుతూ ఉంటే దాన్ని చెడగొట్టడానికి అప్పుడు మనం దావీదు ఒక ప్రార్థన చేస్తాడు, అహీతోపెలు ఆలోచన చెడగొట్టయ్యా దేవా. ఎందుకంటే ఈ అహీతోపెలు మామూలుడు కాదండి. ఏం చేసేవాడట, చెడ్డ ఆలోచనలు, తప్పుడు ఆలోచనలు చెప్పేటువంటి ఒక వ్యక్తి. సో ముందుకు వెళ్తా ఉంటే అక్కడ మనకి హూషై అనేటువంటి ఆ వ్యక్తి కూడా మనకి కనపడతాడు. ఎత్తయి కానివ్వండి, హూషై కానివ్వండి, దావీదు క్షేమం కోరుకునే మనుషులు. రాసుకోండి మీరు, ఎత్తై, హూషై దావీదు క్షేమాన్ని కోరేవారు. దావీదు క్షేమాన్ని కోరిన వ్యక్తులు ఎవరు అని అంటే వెంటనే మనకు వచ్చేసేయాలి. ఎవరు? అహీతోపెలు కాదు, ఎవరట, ఎత్తయి, హూషై. ఆయనకు కూడా చెప్తాడు, హూషై నువ్వు నాతో పాటు రావద్దు, నువ్వు వెళ్ళు, ఎందుకంటే అక్కడ అహీతోపెలు ఉన్నాడు. ఏంటంట, కోతికి కొబ్బరి చెప్ప దొరికింది. ఎవరికి? అబ్షాలోముకి కొబ్బరి చెప్ప దొరికింది. నీలాంటి వాళ్ళు కూడా వచ్చేస్తే వాడు ఇంకా రేగిపోతాడయ్యా అని చెప్పి దైవజనుల్ని పంపించాడు, యాజకుల్ని. మంచి మిత్రుడైనటువంటి హూషై నీతో వస్తాను అని అంటే కూడా వద్దొద్దు, అబ్షాలోముకి మంచి ఆలోచన చెప్పు అని చెప్పి అబ్షాలోముని దగ్గరికి హూషైని కూడా పంపించడం మనం ఈ అధ్యాయంలో మనం చూస్తాం అన్నమాట. ఇక్కడ పరిస్థితి ఏంటంటే అండి, కనీసం దావీదు గారికి కాళ్లకు చెప్పులు కూడా లేని పరిస్థితి అండి. ఈ అధ్యాయంలో కాళ్లకు చెప్పులు కూడా లేని పరిస్థితి. ఇదండి 15వ అధ్యాయం. ఇంకెవరికైనా డౌట్లు ఉన్నాయమ్మా? ఈ అధ్యాయంలో 15 అధ్యాయంలో ఏమైనా డౌట్లు ఉన్నాయా? ఎక్కువ పాయింట్స్ అవసరం లేదు మనకి. జస్ట్ ఈ అధ్యాయంలో చెప్పుకున్నట్లుగా మనం అబ్షాలోము న్యాయాధిపతిగా వ్యాజ్యం తీర్చాలని సిద్ధపడటం, మొక్కులు తీర్చుకోవాలని వంకతో హెబ్రోనుకి చేరి తండ్రికి వ్యతిరేకంగా కుట్ర పన్నటం, ఏమండి, ఎత్తై దావీదును అనుసరించటం, మందసం మరలా యాజకులైన సాదోకు, అబ్యాతారు ద్వారా మందసం యెరూషలేముకి చేరటం, హూషై దావీదు క్షేమం కోరటం. అంతే అమ్మా. ఇవన్నీ అర్థమైనాయి కదా మీకు? 16వ అధ్యాయంలోనికి వెళ్దామా? రైట్. 16వ అధ్యాయంలోనికి మనం ఇక్కడికి వస్తే, ఈ 16వ అధ్యాయంలో ఇక్కడ సీబా అనేటువంటి వ్యక్తి ఎవరు? ఇతను మనందరికీ తెలుసు, మెఫీబోషెతును కేర్ టేకర్గా పెట్టాడు. దావీదు సేబాను మెఫీబోషెతుకు కేర్ టేకర్గా పెట్టాడు. సేబాకి కొంత ఆస్తి భూములు, అలాగే మెఫీబోషెతు కూడా ఆస్తి భూములన్నీ ఇస్తూ కేర్ టేకర్గా పెడితే ఆయన ఏం చేస్తా వచ్చాడంటే, పాపం కొండల్లో, అడవుల్లో ఉన్నటువంటి దావీదు గారికి ఎంత 200 రొట్టెలు, 100 ద్రాక్ష గెల్లు, అంజూర పళ్ళు, ద్రాక్ష తిత్తి,
ఇవన్నీ తీసుకొచ్చాడండి పాపం. దావీదు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు సేవ ఆహార ధాన్యాలు ఇచ్చి తనని సంరక్షించుట అని రాసుకోండి అంతే. దాంతో పాపం దావీదు ఎంతో పాపం ఆకలి బాధ నుంచి విడిపించబడతా వచ్చాడు. ఇక్కడ అడుగుతాడు, మెఫీబోషెత్ ఏంటి రాలేదా అని సేబాని అడిగితే సేబ మరి ఇక్కడ చెప్పిన మాటలు బట్టి చూస్తే అతను రానన్నాడు ఏదో చెప్తాడు. తర్వాత పాపం మెఫీబోషెత్ చెప్పుకుంటాడు, అయ్యా నేను వస్తా అన్న సేబాని నన్ను తీసుకోలేదని మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటాడు. మళ్ళీ యెరూషలేంకి అడుగులు పెట్టినటువంటి దావీదు మహారాజు మరలా యెరూషలేంకి వచ్చినప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవటం తర్వాత అధ్యాయంలో మనం చూస్తాం. ఇక్కడ ఇంకొక వ్యక్తి మనకు కనపడతాడండి. ఈ వ్యక్తి పేరు కూడా మీరు మర్చిపోకూడదు. 16వ అధ్యాయము 5వ వచనంలో షిమి, ఏం పేరు? షిమి అనే వ్యక్తి ఇక్కడ దావీదును శపించుట అని రాసుకోండి. షిమి దావీదును శపించుట 16వ అధ్యాయము 5 నుంచి రాసుకోండి. 9 దాకా, 5 నుంచి 9 దాకా షిమి దావీదును శపించడం. అయినా చూడండి, దావీదు గొప్ప మనిషి ఏంటో తెలుసా? ఓర్పుగా ఉంటాడండి. అసలు ఒక్క మాట మాట్లాడు. కానీ పాపం అభిషేక్ వచ్చి చాలా బాధపడతాడు. ఏంటంట? అభిషేక్ వచ్చి చాలా బాధపడతాడు. అయ్యో ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నావు ఏంటయ్యా అని చెప్పి. రైట్, 15వ వచనం వచ్చేసరికల్లా ఏమైనాడనంటే అబ్షాలోము ఎక్కడ చేరాడు? ఐతోపేలుతో కలిసి యెరూషలేముకు వచ్చుట అని రాసుకోండి. యెరూషలేముకి వచ్చుట. ఇక్కడ ఏం చేస్తా ఉంటాడనంటే ఈ ఐతోపేలు ఇందాక చెప్పుకున్నా కదండి, దుర్మార్గమైనటువంటి ఆలోచనలు చెప్పడం మొదలు పెడతాడు. 21వ వచనం ఐతోపేలు దుర్మార్గమైన సలహా ఇవ్వటం అని రాసుకోండి. ఒక దుర్మార్గమైన సలహా ఇస్తాడు. దుర్మార్గమైన సలహా ఇవ్వటం. ఈ ఐతోపేలు ఎంత గొప్పోడంటే దావీదు గారు ఎంతో నమ్మాడంట ఇతన్ని. ఎందుకని? దేవుని దగ్గర విచారణ చేసి పొందిన ఆలోచన ఎట్లుంటుందో ఈ ఐతోపేలు గనక చెప్పిన ఆలోచన అట్లా ఉండేదట. అంటే మన వాళ్ళు అంటుంటారు కదా, అతికినట్టు చెప్పారయ్యా మాకు మాటలు. ఎలాగ చెప్తారు? అతికినట్టు 23వ వచనమమ్మ, 16వ అధ్యాయము 23వ వచనం. 16వ అధ్యాయం 23వ వచనం. అంతే చాలు. ఇంక ఈ అధ్యాయంలో మనం ఏంటంటే సేబా దావీదు గారికి ఆహార ధాన్యాలు ఇవన్నీ సప్లై చేయటం. 5వ వచనం నుండి 9వ వచనం దాకా షిమి దావీదును శపించటం. తర్వాత 15వ వచనంలో అబ్షాలోము యెరూషలేం చేరటం. తర్వాత ఒక పాడైన ఆలోచన చెప్పటం. 21వ వచనం పాడైన ఆలోచన ఐతోపేలు చెప్పటం. అంతే అండి ఈ అధ్యాయంలో మనం నేర్చుకోవలసిన విషయాలు. అమ్మ ఫాలో అవుతున్నారు, లేకపోతే స్పీడ్ అవుతుందా, లేకపోతే అర్థం అవ్వట్లేదా? ఒకసారి చెప్పండి. పర్వాలేదా? ఓకే. 17వ అధ్యాయంలోనికి మనం వస్తే ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి అంటే ఇందాక చెప్పాను కదా, ఐతోపేలు చెప్పినటువంటి ఆలోచనను బట్టి ఏం చేయటం మొదలు పెట్టారంటే మొదటి వచ్చిన చూడు, దావీదు అలసట నుండి బలహీనంగా ఉన్నాడు గనక నేను అతని మీద పడి అతన్ని బెదిరించిన ఎడల అతని ఎదురున్న జనులందరూ పారిపోతారు, రాజును మాత్రం హతం చేసి జనులందరినీ తట్టు తిప్పుతా అని ఐతోపేలు పెద్ద పన్నాంగం పన్నాడండి. చూడండి, దావీదు గారిని చంపటానికి బయలుదేరి వస్తే ఎట్లుందంట తెలుసా? అబ్షాలోము ఏం చెప్పాలి? మా నాయనరా. ఓ పక్కనేమో అబ్షాలోముని ముందధ్యాయులు చూస్తాం మనం, అబ్షాలోముని చంపొద్దు, యోవాబు
ఎన్ని చెప్తాడు. కానీ ఇతగాడు చూడండి, తండ్రిని చంపుతాను అని అంటే వాళ్ళందరికంట 4వ వచనంలో చూడండి యుక్తంగా అనిపించిందంట. 4వ వచనం 17 అధ్యాయము 4వ వచనం. నా తండ్రిని చంపుతాను అని అహీతోపెలు చెప్తే అబ్షాలోము ఎట్లా తోచిందంట? యుక్తంగా తోచిందంట. యుక్తంగా తోచిందంట. మీరేం రాసుకుంటారంటే దావీదును హతం చేయుటకు అహీతోపెలు బయలుదేరుట 17వ అధ్యాయం అని రాసుకొని బయలుదేరుట. అయితే అబ్షాలోము కొంచెం మైండ్ పనిచేసింది. ఎందుకని? హూషైని ఒక మాట అడుగుదాం, అహీతోపెలు ఇలా ఆలోచన చెప్తున్నాడు, హూషైని ఒక మాట అడుగుదాం అని అన్నప్పుడండి హూషై ఒక చక్కని మంచి మాటలు చెప్తాడండి. ఏ మాటలు చెప్తాడండి దావీదు గారి గురించి? హూషై అబ్షాలోముకి హితబోధ చేయుట అని రాసుకోండి. 7వ వచనం నుండి 17వ అధ్యాయము 7వ వచనం నుండి 14వ వచనం వరకు. హూషై దావీదును గురించి అబ్షాలోముకు హితబోధ చేయుట. ఇక్కడ చూస్తే మనకి 10వ వచనంలో చూడండి హూషై చెప్పే మాటలో. అలాగనే 8వ వచనంలో కూడా మీరు చూడండి, నీ తండ్రియు అతని పక్షం ఉన్న వారు మహాబలాఢ్యులు, అడవిలో పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంట్ల వారై రేగిన మనసుతో ఉన్నారని నీకు తెలియను. మరియు నీ తండ్రి యుద్ధమునందు ప్రవీణుడు, అతడు జనులతో కూడా బస చేయుడు. మంచి మాటలు, హితబోధ అంటారు దీన్ని. అంత మాత్రమే కాదు, నీ తండ్రి మహాబలాఢ్యుడు, అతని పక్షాన ఉన్నవారు ధైర్యవంతులు, ఇశ్రాయేలందరూ ఎరుగుతారు ఈ మాట కనుక సింహపు గుండె వంటి గుండె గలవారు సైతము దిగులందుతారయ్యా. దావీదు మీదకి యుద్ధం పోతానంటావేంటి అని మాట చెప్తాడు. రైట్, ముందుకి మనం వెళ్ళిపోతే దేవుడే ఏమిటండి ఏంటంట అబ్షాలోముకి ఏంటంట వ్యర్థం చెయ్య. చూడండి 14వ వచనం చూడండి, అబ్షాలోమును ఇశ్రాయేలందరూ ఈ మాట విని అర్కీయుడుకు హూషై చెప్పిన ఆలోచన అహీతోపెలు చెప్పిన దానికంటే యుక్తమని ఒప్పుకొనిరి. ఎలాగనగా యెహోవా అబ్షాలోము మీదకి ఉపద్రవమును రప్పింపగలందులకై అహీతోపెలు చెప్పిన యుక్తిగల ఆలోచనను వ్యర్థము చేయ నిశ్చయించి ఉండెను. ఈ మాట కూడా మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దేవుడు తనని తప్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఒక్కోసారి అంటారు కదా, దేవుడు మనకు సహాయం చూసిన మన బుద్ధి, మన ఆలోచన, మన తలంపు దైవ క్రమంలో లేకపోతే ఏమైతే ఉంటే దేవుని ఉగ్రతకు మనం లోనైపోతాం. హూషై అబ్షాలోముకి మాటలు చెప్పాక ఏం చేశాడో తెలుసా అండి? మంచి స్నేహితుడు కదా దావీదు గారికి. ఏం చేశాడో తెలుసా? ఈ సాదోక్కి అబ్యాతారికి ఇట్లాగా నేను సలహా ఇచ్చాను, ఏంటంట మీరు త్వరగా వెళ్ళిపోయి దావీదు గారికి పారిపోమ్మని వర్తమానం చెప్పండి. ఏం చేయండి? దావీదుని ఇంక అక్కడ ఉండొద్దు, ఎందుకంటే అహీతోపెలు గాడు పిచ్చి ఆలోచనలు చేస్తున్నాడు. ఎక్కడొచ్చి మరి దావీదును చంపేస్తాడు అని అంటే పాపం ఇక్కడ ఒక చక్కని స్త్రీ మనకి కనపడద్దండి. ఎవరట? యాజకులైనటువంటి సాదోకు అబ్యాతారు దావీదుకు వర్తమానం పంపుట అని రాసుకోండి. యాజకులైన సాదోకు అబ్యాతారు దావీదుకు వర్తమానం పంపుట. ఇక్కడ ఒక డ్రామాటిక్ గా ఉంటది. ఇక్కడ సీన్ అంతా కూడా ఎలా ఉంటది అంటే డ్రామాటిక్ గా ఉంటది. మీరు ఇది నాకు చెప్పాలి. అమ్మా ఈ మాటకమ్మా 16వ వచనం అమ్మా, 17వ అధ్యాయము 16. దావీదునకు వర్తమానం పంపుడని చెప్పెను. హూషై యాజకులైన సాదోకుతోను అబ్యాతారుతోను దావీదుకు వర్తమానం పంపుట. ఈ మాట తీసుకుని వీళ్ళు పాపం వెళ్తా ఉంటే అక్కడ వీళ్ళు దాక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది.
ఎక్కడ అని అంటే బహురీములో. ఏ ప్రాంతంలో? బహురీములో ఒక ఇల్లు చేరి అతని ఇంట ముంగిట ఒక బావి ఉండగా దానిలో దిగి దాగి ఉండిరి. ఎందుకంటే అబ్షాలోము ఎతకడానికి పంపించాడు. వేగులు వెతుక్కుంటా వస్తా ఉన్నారు. వీళ్ళు ఎక్కడ దాక్కున్నారంట? పోయి బావిలో దాక్కున్నారు. ఎక్కడ ఒక స్త్రీ ఉంటుందండి, జ్ఞానవంతురాలైన స్త్రీ మనకి ఇక్కడ కనపడతా ఉంటుంది అనమాట. బావిలో దాగున్నటువంటి ఎవరినటండి? ఇక్కడ చూడండి, ఎవరట దాగుంది? ఎవరు బావిలోనికి? వీళ్ళ అహిమయస్సును యోనాతానును ఎక్కడ ఉన్నారని అడగగా ఎవరొచ్చారట ఈ సమాచారాన్ని తెలియచెప్పడానికి? అహిమయస్సు, యోనాతాను వచ్చారు ఈ సమాచారాన్ని తెలియచెప్పడానికి. వస్తే వీళ్ళు ఎక్కడ దాక్కున్నారు? వీళ్ళిద్దరు బావిలో దాక్కున్నారన్నమాట. ఎవరిద్దరు? అహిమయస్సు, యోనాతాను బావిలో దాక్కున్నారన్నమాట వీళ్ళిద్దరు. ఆమె ఏం చేసిందంటే ఆ బావి మీద ఒక ముత్తగుడ్డ ఒకటి పరిచి దాని మీద గోధుమ పిండి ఆరబోసేసిందండి. ఎవరికైనా డౌట్ వస్తుందండి? ఎవరికి డౌట్ రాదు. ఎవరికి. ఇక్కడ మనకు ఒక ఆమె గుర్తు రావాలి. వేగుల వారిని దాచినటువంటి ఒక స్త్రీ మనకు గుర్తు రావాలి. దేవునికి స్తోత్రం. అవునండి. అవునమ్మా, రాహాబు. రాహాబు అనే వేశ్య ఎలాగండి వారిని దాచిపెట్టి వేగుల వారికి తెలియకుండా ఉండి ఆశీర్వదించబడింది. ఇక్కడ కూడా అంతే, ఏం పేరు రాయలేదు కానీ ఆ ఇంటి ఇల్లాలు, బహురీములో ఒకని ఇల్లులో ఉన్నటువంటి ఒక ఇల్లాలు ఏం చేస్తా వచ్చిందనంటే వీరిని బావిలో దాచిపెట్టింది. ఎవరిని అని అంటే అహిమయస్సును, యోనాతాను. అహిమయస్సును, యోనాతాను. సో వీళ్ళు వెళ్ళారు, ఆ సమాచారం చెప్పారు. సో అక్కడి నుంచి దావీదు ఏమైపోయాడంటే యోర్దాన్ నది దాటేసి మొత్తం ఒక్క మనిషి కూడా లేకుండా వెళ్ళిపోయారు. వీళ్ళు చంపుదాం అని బయలుదేరాడు కదా, అహితోపేలు చంపేద్దాం అని బయలుదేరాడు కదా. కానీ అతని ఆలోచన నెరవేరకపోయేసరికల్లా ఇక్కడ మరొక వ్యక్తి మనకు గుర్తుకొస్తాడు. కొత్త నిబంధనలో ఉన్న ఒక వ్యక్తి గుర్తుకొస్తాడు. 23వ వచనంలోకి రండి. 23వ వచనంలోకి రండి. ఇక్కడ మరొక వ్యక్తి మనకు కనపడతాడు. అహితోపేలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవడం చూసి ఏం చేశాడంట? తన ఇంటికి పోయి ఇల్లు చక్కబెట్టుకొని ఊరి పోసుకొని చనిపోయేను. కొత్త నిబంధనలో ఒక వ్యక్తి ఇలా మనకు కనపడతారు. ఎవరండి అతను? కొత్త నిబంధన యోధా ఇస్కరియోతు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఊరి పోసుకుని చనిపోవటం మనం చూస్తాం. ఇక ముందుకు వెళ్తే ఇంకొక మనకి మంచి గొప్ప వ్యక్తి మనకి పరిచయం అవుతాడండి. అతను ఎవరనంటే బర్జిల్లై. దావీదు అరణ్యుల ప్రయాణంలో ఉన్నాడు కదండి. ఇందాక చూస్తేనేమో సేవ తీసుకొచ్చి ఆహారం ఇచ్చాడు. ఇప్పుడు 28వ వచనంలోకి రండి. 17వ అధ్యాయము 28వ వచనంలోకి రండి. ఇక్కడ మనకి బర్జిల్లయి అనే వ్యక్తి మనకి కనపడతాడనమాట. ఇతను గిలాదీయుడునైన, ఏమండి, గిలాదీయుడునైన లోదెబారు ఊరు మనకి ఇక్కడ గుర్తు రావాలి. ఎవరున్నారు ఈ లోదెబారులో? గతంలో మనకి ఎవరో ఒక బ్రదర్ కనపడి హాయ్ అని చెప్పారు పోయిన అధ్యాయాల్లో. మెఫీబోషెత్. బాగా గుర్తుపెట్టుకున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆ ఊరి వాడైనటువంటి బర్జిల్లై ఏమిటండి వారికి ఏం చేశాడో తెలుసా? చక్కటి భోజన ఏర్పాట్లు చేస్తా వచ్చాడు. అరణ్యమందు జనులు అలసిపోయి ఉంటే వాళ్ళకి చూడండి చాలా లిస్ట్ ఉంటుంది అక్కడ. ఇవన్నీ చదివితే ఇప్పుడు మనం ఈ లైవ్లో క్లాస్ కూడా మనం వినం. జున్ను గడ్డలు, పేలాలు, చిక్కుడుకాయలు ఇవన్నీ విన్నాం అనుకోండి, మొత్తం నూరూరిపోయి మొత్తం మనం ముందుకు వెళ్ళలేం. కాబట్టి మీరు బైబిల్ స్టడీలో దాన్ని ధ్యానం చేసుకోండి. ఇది 17వ అధ్యాయం యొక్క వివరణ. ఓకే, ముందుకెళ్దామా? 18వ అధ్యాయంలోకి వెళ్ళిపోదామా మనం? రైట్. 18వ అధ్యాయంలోనికి వచ్చేసరికల్లా దావీదు తన సైన్యాన్ని అంతటిని ఏం చేస్తాడంటే 3 భాగాలుగా విభజించడం. 18వ అధ్యాయం దావీదు తన సైన్యాన్ని 3 భాగాలుగా విభజించుట.
రైట్. దీంట్లో ముగ్గురికి 3 పార్ట్స్ ఇచ్చాడనమాట. వాళ్ళు ఎవరు అని అంటే యోవాబు, అబీషై, ఇత్తై అని రాసుకోండి అంతే. ఇంకా 3 భాగాలుగా సైన్యం చేశాడు, విభజించాడు అని అనుకున్నాం కదా. దానికి ఎవరెవరి చేతి కింద ఆ సైన్యాన్ని ఉంచాడు అని అంటే యోవాబు, అబీషై, ఇత్తై. సో వీళ్ళు యుద్ధం స్టార్ట్ చేశారనమాట. అబ్షాలోము కియను దావీదు గారితో ఉన్నటువంటి సైన్యంతో వీరికి ఏమవుతుందంటే ఒక రకంగా తండ్రి కొడుకులకే యుద్ధం. ఇది ఎవరు చెప్పారట? ఒక ప్రవక్త ప్రవచించినటువంటి ప్రవచన నెరవేర్పులు జరుగుతూ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ చూస్తే ముందుకెళ్తే ఏమయ్యారటండి? ఎంతమంది చనిపోయారంటే యుద్ధం జరిగినప్పుడు ఎఫ్రాయిము వనములో జరగగా 6వ వచనంలోనికి రండి. 6, 7 వచనాల్లో మీరు చూస్తే 20,000 మంది ఇశ్రాయేలు చనిపోయారంటండి. ఎంతమంది చనిపోయారు? 20,000 మంది చనిపోయారు. సైన్యాన్ని దావీదు 3 భాగాలు చేసి జనులందరినీ లెక్కించి వాళ్ళ మీద అబీషై, యోవాబు, ఇత్తయిని పెట్టి యుద్ధం చేస్తే ఎంతమంది చనిపోయారంటండి? 6, 7 వచనాలు 20,000 మంది చనిపోయారు. ఎప్పుడైతే ఇంతమంది నాశనం అయ్యారో ఏమంటండి, యుద్ధం భయంకరంగా జరుగుతున్నటువంటి ఆ పరిస్థితుల్లో కంచెరగాడ మీద ఎక్కిపోతున్న అబ్షాలోము కనపడ్డాడు వీళ్ళకి. 9వ వచనం కంచెరగాడ మీద వెళ్తున్నటువంటి అబ్షాలోము కనపడ్డాడు. సో వీళ్ళు వదిలిపెడతారండి? ఏమైంది? వెళ్ళాడు, బాగానే ఉండండి. ఇందాక చెప్పాం కదా జుట్టు బాగా ఉందని. ఆ జుట్టే పట్టించింది చూడండి ఇక్కడ. ఆ కంచెరగాడిద ఒక గొప్ప మస్తకే వృక్షం యొక్క చిక్కు కొమ్మల క్రింద పోయినప్పుడు అతని తల చెట్టుకు తగులుకొనందున అతడు ఎత్తబడి ఆకాశమునకు భూమికి మధ్యను వేలాడుచుండగా అతని క్రింద ఉన్న కంచెరగాడిద సాగిపోయాను. చూడండి పరిస్థితి ఎట్లా ఉందో. జుట్టు ఎక్కువైపోయి ఏమైందంట, ఆ చెట్టు కొమ్మల్లో చిక్కుకుపోయింది, గాడిద వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏమైపోయాడు అంటే నాకు తెలిసి బాగా పెరిగిపోయి ఉంటుందండి. ఇలాగ పై కంట విపరీతంగా పెంచేసి ఉంటాడు. చూడండి ఏమైంది. ఈరోజు చాలా మందికి దైవజనులు ప్రేమతో వరే ఏంట్రా హెయిర్ స్టైలు, ఏంటి పైన పిచ్చుకూడు పెట్టావు, లేకపోతే ఇటు త్వరలు పెట్టావు, ఉన్న జుట్టును అలా ఉంచుకోనరా అంటే ఎంత కోపమో. మా జుట్టు మా ఇష్టం అంటారు. మీ ఇష్టమే, కానీ ఇక్కడ చూడండి అబ్షాలోము ఏమైంది పరిస్థితి. గాడిద వెళ్ళిపోతే వచ్చినటువంటి అక్కడ ఉన్నవాడు ఒకడు చూసి యోవాబుతో చెప్పాడు, అయ్యా ఇట్లా వేలాడుతా ఉన్నాడంటే మరి చంపకపోయేవారా, ఎందుకు సమాచారం చెప్పి నాకు చెప్పావు అని అంటే ఏంటంటే అబ్షాలోముని ఏం చేయొద్దని రాజుగారు చెప్తా ఉంటే నేను అన్నాను సార్, అందుకే నేను ఏం చేయలేనంటే చూడండి 14వ వచనంలోనికి రండి. యోవాబు అబ్షాలోమును బాణములు విడిచి చంపేస్తాడనమాట. ఎందుకంటండి గుండెకు గురి పెట్టేట 3 బాణాలు వదిలాడంట. యోవాబు అబ్షాలోమును చంపుట. 14వ వచనం అంతే. మనం ఇందాక చూసిన అధ్యాయుల్లో అక్కడ ఏముంటదంటే అబ్షాలోముకి కొడుకులు లేరు. ఏంటంట ఉన్నారు. అబ్షాలోముకు 3 కుమారులను, తామారు అన్న ఒక కుమార్తె పుట్టిరి. ఆమె బహు సౌందర్యవతి. అయినప్పటికీ ఏం చేస్తా వచ్చాయంటే ఈయన గారికి అబ్షాలోము స్తంభం అని ఒకటి కట్టించుకున్నాడు. ఈయన ఏం కట్టించుకున్నాడు? అబ్షాలోము స్తంభం అని కట్టించుకున్నాడు. అది ఎప్పటి వరకు అలాగే ఉందట. 18వ వచనంలో మనం చూస్తాం. 18వ వచనంలో చూస్తాం. సో అబ్షాలోము చచ్చిపోయిన సంగతిని దావీదు గారు చెప్పడానికి 2 పోటీ పడతారు. ఎవరటండి? 2 పోటీ పడతారు. నేను చెప్తానంటే నేను చెప్తాను అని. కూషి
అహిమయస్సు పోటీ పడినోళ్ళు అనమాట. ఈ సమాచారాన్ని చెప్పడానికి పోటీ పడిన వాళ్ళ పేర్లు ఏంటి అని అంటే కూషి, అహిమయస్సు. కూషి, అహిమయస్సు. సో ఇద్దరు పరిగెత్తుకుని వెళ్తారు. ఏమో బహుమానం ఇస్తారేమో రాజు దగ్గరికి వెళ్ళి చెప్తే అని చెప్పి ముందుగా ఆ అహిమయస్సు వెళ్తాడు. ఏంటండి కానీ పాపం అడుగుతాడు రాజు. 29వ వచనం చూడండి. రాజు అంటే దావీదు గారు అనమాట. అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా అని అహిమయస్సుని అడిగితే ఉన్న విషయము చెప్పేస్తాడు, ఎలా అయింది అని చెప్పి. కూషి వస్తాడు కానీ చూడండి ఇక్కడ, రాజు నీ శత్రువు నీకు హాని చేయవని నీ మీదకి వచ్చినది అతను బాలున్నట్టు కానీ ముందురుగాక. 32వ వచనంలో చూడండి. అహిమయస్సు కూషి అబ్షాలోము మరణాన్ని గురించి దావీదు గారికి చెప్పడానికి పోటీ పడటం, సమాచారాన్ని దావీదుకి తెలియజేస్తారు. సో దావీదు గారు పాపం కొడుకు చనిపోయాడని చెప్పి బాగా కేకలేస్తాడండి. 33వ వచనంలో కలతపడి కేకలు వేశాడంట. కేకలు వేసుకున్నట్టు నేను చచ్చిపోయినా బాగుండేది కదా అని కేకలు వేస్తా ఉన్నాడు. రైట్, ముందుకు వెళ్ళిపోదాం. కొంచెం స్లోగా ఉన్నట్టుగా అనిపిస్తా ఉంది పరిస్థితి. 19వ వచనంలోకి వెళ్తే అబ్షాలోము గురించి దావీదు బహుగా ప్రలాపించుట. అని రాసుకోండి. ఎప్పుడైతే అబ్షాలోము చనిపోయాడని తెలిసింది కదండి, ఈ ప్రజలంతా ఏమనుకుంటారంటే మళ్ళా దావీదు గారిని యెరూషలేం తీసుకొద్దాం, రాజుగా ఆయన్ని నిలబెట్టుకుందాం అని ఆలోచన చేస్తారు. 19వ అధ్యాయము 10వ వచనంలో చూడండి. 19వ అధ్యాయము 10వ వచనంలో చూడండి. ఇందాక నేను మీకు చెప్పా కదండి, షిమి దావీదు గారిని చాలా దూషించటం, చాలా హేళనగా మాట్లాడటం జరుగుతుంది కదండి. మరలా దావీదు గారు రాజయ్యారనే సరికల్లా 16వ వచనంలోకి రాయండి. షిమి మరలా దావీదు గారి దగ్గరికి వచ్చి ఆయన్ని క్షమాపణ అడగటం. ఆ వచనాలు మీకు ఎక్కడైతే వచనాలు అని చెప్తున్నాను చూసారు, అవే మెయిన్ పాయింట్స్ అనమాట. మిగతా విషయాలు మీరు జ్ఞాపకం చేసుకోవద్దు. ఆ క్షమాపణ అడిగేసరికల్లా 23వ వచనంలో వచ్చేసరికల్లా నీకు మరణశిక్ష విధింపనని షిమీతో సెలవిచ్చును. ఇవన్నీ అపాలజీ అడుగుతా ఉంటాడు అనమాట, క్షమాపణ అడుగుతా ఉండేటువంటి వచనాలు 16వ వచనం నుండి 23 వరకు కూడా వచనాలు. సో ఇక్కడ ఇందాక నేను చెప్పాను కదండి, సేబ ఆహార ధాన్యాలు తీసుకొచ్చినప్పుడు ఏంటి వాడేపావుటి యోనాతాన్ అని అడిగాడు కదా. పాపం యోనాతాన్ కూడా ఎదుర్కొని వచ్చేసి ఏం చేస్తాడంట, యోనాతాన్ కూడా వచ్చి తన సమాచారం చెప్తా ఉంటాడు. మీరు ఇల్లు కానించి నేను ఏం చేయలేదు, మొహం సుఖంగా మీరు కాళ్ళు కడుక్కోలేదు, గడ్డం కత్తిరించుకోలేదు, బట్టలు ఉతుక్కోలేదు, ఇవన్నీ అని చెప్తా ఉంటాడు. చెప్పి సేబా నన్ను ఏం చేశాడంటే నా పనివాడు మోసం చేశాడు 27వ వచనం అని పాపం తన ఎక్స్ప్లెనేషన్ అంతా ఇవ్వటం మనకి కనపడుద్దండి. 24వ వచనం నుండి 30వ వచనం వరకు మెఫీబోషెతు క్షమాపణ అడగటం అని రాసుకోండి. మెఫీబోషెతు క్షమాపణ అడగటం అని రాసుకోండి. నెక్స్ట్ మనకి ఇక్కడ మళ్ళా బర్జిల్లయి అనే వ్యక్తిని మళ్ళీ మనం చూస్తాం అన్నమాట. మంచి తన స్వభావం మరియు గిలాదీయుడైన బర్జిల్లయి యోర్దాను అద్దరికి వచ్చి రాజుతో కూడా నెద్దాట్ను. ఈ మాటలు మనకు చాలా ప్రాముఖ్యమైన మాటలండి. తర్వాత మీరు ప్రశాంతంగా చదువుకోండి. 31వ వచనం నుండి 39వ వచనం వరకు బర్జిల్లయి పలికినటువంటి మంచి మాటలు. 80 years ఓల్డ్ అండి ఇతను.
బర్జిల్లయి 80 years ఓల్డ్. ఎంత చక్కటి మాటలు చెప్తాడంటే ఇవి మీరు చదివితేనే అర్థమవుతుంది. ఇవి మీరు చదవాలి 31 నుంచి 39 వరకు. దావీదు అంటాడు, రా బర్జిల్లయి, నాకు చాలా హెల్ప్ చేశావు, నువ్వు నా ఆకలి తీర్చావు, నువ్వు రా అని అంటే చెప్తాడు, నేను ఇప్పుడు వస్తానయ్యా, సుఖదుఖాలకున్న భేదాన్ని గుర్తించగలనా, అన్నపానాలకున్న రుచిని నేను తెలుసుకోగలనా, చాలా చెప్తాడు. అవన్నీ నేను రాను అని చెప్తాడు. చెప్తే పాపం ఏం చేస్తాడంటే దావీదు 39 వచనం చూడండి, రాజు బర్జిల్లైని ముద్దు పెట్టుకుని దీవించును, తర్వాత బర్జిల్లై తన స్థలమునకు వెళ్ళిపోయాను. ఈ అధ్యాయంలో మనం చూస్తాం మంచి స్వభావాన్ని, బర్జిల్లై యొక్క మంచి స్వభావాన్ని మనం చూస్తాం. రైట్, 20వ అధ్యాయంలోనికి మనం వచ్చినట్లయితే 20వ అధ్యాయంలోనికి మనం వచ్చినట్లయితే ఇక్కడ ఇంకొక మంచి మనస్సు లేనిటువంటి ఒక వ్యక్తిని మనం చూస్తాం అన్నమాట. మంచి మనసు లేనిటువంటి ఒక వ్యక్తిని చూస్తాం. ఎవరంటే బెన్యామీయుడగు బిక్రీ కుమారుడైన షబాయా అను పనికి మాలిన వాడు ఒకడు ఉన్నది. అసలు బైబిల్ గ్రంథంలోనే రాయించేశాడు దేవుడు, షబాయా పనికి మాలిన వాడు అని రాసుకోండి. 20వ అధ్యాయాన్ని పెట్టుకొని షబాయా పనికి మాలిన వాడు దావీదుకు విరోధంగా ప్రకటన చేయుట. దావీదుకు విరోధంగా ప్రకటన చేయుట 20వ అధ్యాయం. చాలా చెప్తాడు ఇశ్రాయేలుకి. ఇవన్నీ చెప్పేసరికల్లా పాపం ఏమైందనంటే 2వ వచనంలో ఇశ్రాయేలు వారందరూ దావీదును విడిచి బిక్రీ కుమారుడైన షేబాను వెంబడించిరి. చూడండి పరిస్థితి ఎక్కడికి వచ్చింది. తర్వాత 4వ వచనంలోనికి వస్తే 2వ వచనం అండి, 20వ అధ్యాయం 2వ వచనం. తర్వాత దావీదు గారు ఏం చేస్తారంటే ఆమాషాను పిలిపించి అందరినీ, ఈ యోధా వారందరినీ కూడా నా దగ్గర సమకూర్చయ్యా అని చెప్పి పంపిస్తాడు. కానీ ఆమాష ఏం చేస్తాడనంటే ఆలస్యం చేస్తాడు. వాళ్ళందరినీ తీసుకొని రాయ్యా, ఇక్కడ మాట్లాడదాం, ఎందుకంటే పరిస్థితి తారుమారు అయిపోతా ఉంది, మాట్లాడదాం అని అంటే తీసుకురాపేసరికి దావీదు గారి కోపం వస్తుంది. యోవాబుకి ప్రాజెక్ట్ అప్పు చెప్తాడు. ఆమాషాని ఏం చెయ్యి, పట్టుకొని తీసుకొని రా. చూడండి ఇక్కడ 4వ వచనంలో ఆమాషాన్ని పంపిస్తారు. 7వ వచనంలో యోవాబుకి ఈ ఆమాష లేట్ అయింది అని చెప్పి యోవాబుకి పురమాయిస్తాడనమాట. సో 10వ వచనంలోకి వచ్చేసరికల్లా ఏమవుతుందంటే ఆమాష యోవాబు చేతిలో మరణిస్తాడండి. ఆమాష యోవాబు చేతిలో మరణించడం 10వ వచనం. అక్కడంతా ఉంటుంది, పేగులు ఒక్క దెబ్బతోనే అతడు చనిపోయాను. సో ఇది అయిపోయిన తర్వాత ఏం చేస్తా వచ్చారని అంటే షాబాని వెతకటం మొదలుపెట్టారు. ఈయన్ని ఎతకటానికి కూడా యోవాబు అభిషేక్ వెళ్తారు. ఇతను కూడా ఏమవుతాడనంటే యోవాబు చేతిలో మరణిస్తాడనమాట. మీరు ఈ వచనాలను మీరు ఇక్కడ చూడొచ్చు. 20వ వచనం నుండి 21, 22 వచనాల్లో ఏమవుతాడంటే షాబా కూడా మరణించడం.
అంటే ఇవన్నీ అవసరంలా. ఈ ఉన్న వస్తున్నటువంటి వ్యక్తుల పరిచయాలు, వాళ్ళు ఏ రకంగా ప్రవర్తించారు, వాళ్ళు దావీదు గారికి ఎలా మేలుకరంగా మారారు, కొంతమంది ఎలా కీడుకరంగా మారారు, కీడు చేసిన వాళ్ళు ఎలా మరణమవుతూ వచ్చారు, ఈ విషయాలే ఉంటాయి అంతా కూడా ఈ అధ్యాయాల్లో. అంతే అండి. ఇక్కడ 23, 24 వచనాల్లో 20వ అధ్యాయము 23, 24 వచనాల్లో దావీదు గారి యొక్క ముఖ్యులు అని రాసుకోండి. 23, 24 వచనాల్లో దావీదు గారి యొక్క ముఖ్యుల లిస్ట్ ఉంటుంది. దావీదు గారి యొక్క ముఖ్యుల లిస్ట్ ఉంటుంది. మనం టైం అయిపోతా ఉంది, త్వరగా మనం ముందుకెళ్దాం. దావీదు గారి యొక్క ముఖ్యులు ఎవరు అనేది లిస్ట్ ఉంటుంది. నెక్స్ట్ 21వ అధ్యాయంలోనికి వచ్చేసరికల్లా 3 years అన్నమాట కరువు వచ్చేసిందండి. 21వ అధ్యాయము కరువు అని రాసుకోండి. 21వ అధ్యాయంలోనికి వచ్చేసరికల్లా 3 years కరువు వచ్చింది. కారణం ఏంటంటే దేవుడు ఎందుకు ఈ కరువును తీసుకొచ్చాడని అంటే, సౌలు గిబియోనీయుల్ని హతం చేశాడు కనుక అతనిని బట్టి నరహంతకులుగా అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు కలిగెను. 21వ అధ్యాయము 1వ వచనమే. కరువు ఎందుకు వచ్చిందనంటే, సౌలు గిబియోనీయుల్ని తను బ్రతుకున్నప్పుడు చంపుతూ వచ్చాడు కదండి. దానికి ప్రతిగా దేవుడు ఏం చేస్తా వచ్చాడంటే, ఇశ్రాయేలీయులకి 3 సంవత్సరాలు కరువును తీసుకొచ్చాడనమాట. కరువు వచ్చింది. 3వ వచనంలో దావీదు ప్రాయశ్చిత్తం అడుగుతాడు దేవుణ్ణి. అయ్యా, కరువు వచ్చింది కదా, మరి మేము దీంట్లోంచి ఎలా మేము బయటపడగలుగుతాము? ఎలా బయటపడగలుగుతాము? అయితే వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ గిబియోనీయులు 7గురిని మాకు అప్పగించమంటారు. ఏమంటారండి? 7గురిని గిబియోనీయులు ఏమని అడుగుతారంటే, మాకు వెండి బంగారాలు కానీ ఇశ్రాయేల్లో ఎవరినైనా చంపే కానీ మేము కోర్టు లేదండ్రి. అంతటా దావీదు, మీరు ఏం కోరుదురో దాన్ని మీకు చేయుదును అనగా, వారు మాకు 5వ వచనంలోనికి రండి. గిబియోనీయులు, మాకు శత్రువులే, మమ్మల్ని నాశనం చేయొచ్చు, ఇశ్రాయేళ్ల సరిహద్దుల్లో ఉండకుండా మేము లయమగునట్లు మాకు హాని చేయని ఉద్దేశించిన వాని కుమారులలో 7గురిని మాకు అప్పగించు. అంటే సౌలు కుమారుల్లో 7గురిని మాకు అప్పగించు అని అడుగుతారు. ఆ వచనాలు మీరు చూస్తే 7, 8, 9 వచనాల్లో ఈ 7గురిని అప్పగిస్తారన్నమాట. గిబియోనీయులకి అప్పగిస్తారు. 7, 8, 9 వచనాల్లో గిబియోనీయులకు సౌలు యొక్క 7గురు బిడ్డల్ని అప్పగించుట. పాపం ఏం చేస్తారంటే, వీళ్ళని చంపేస్తారండి. వాళ్ళు ఆ 7గురిని తీసుకెళ్ళేసి ఏం చేస్తారంటే చంపేస్తారనమాట. ఏడుగురిని చంపేస్తారు. సో వీళ్ళందరినీ తీసుకెళ్ళేసేసి 14వ వచనంలోకి రండి. 14వ వచనంలోకి రండి. ఆ చనిపోయిన అందరినీ కూడా తీసుకెళ్లి సౌలు ఎముకలను, అతని కుమారుడైన యోనాతాను ఎముకలను బెన్యామీనీయుల దేశం చేరిన శెలాలో ఉన్న సౌలు తండ్రి యొక్క కీషు సమాధి యందు పాతిపెట్టిరి. రాజు ఈలాగు చేసిన తర్వాత దేశం కొరకు చేయబడిన విజ్ఞాపనను దేవుడు అంగీకరించును. అప్పుడు ఆ కరువు అంతా కూడా దేవుడు తీసేస్తా వచ్చాడు. ఇది అయిపోయిన వెంటనే 13, 14 వచ్చినారమ్మా. 13, 14 వచ్చినారు. 13, 14 వచ్చినారు చూడండి. తర్వాత నెక్స్ట్ ఏమైతుందనంటే, ఫిలిస్తీన్లతో మళ్ళీ యుద్ధం ఏమైందంట? ఫిలిస్తీన్లతో మళ్ళీ యుద్ధం జరుగుతుంది అనమాట. 15వ వచనంలో అమ్మా, 15వ వచనం. ఫిలిస్తీన్లతో మళ్ళీ యుద్ధం వస్తుంది.
సో ఇక్కడ పాపం ఇష్బి బేనోబా రెఫాయిల సంతతి వాళ్ళైనటువంటి ఇష్బి బెనోబా అని ఒకటి పేరే అది. ఇష్బి బెనోబా, ఇది మాట ఈ ప్రక్క వచ్చింది అనమాట. ఇష్బి బెనోబా. ఈ ఫిలిస్తీన్లు చంపాలని చూస్తే అభిషై ఏం చేస్తాడంటే వాడిని చంపేస్తాడనమాట. ఈ మాటలు 18, 19, 20 వచనాల్లో ఈ మాటలు ఉంటాయి అన్నమాట. రైట్. 22వ వచనం చాలా 21వ అధ్యాయం. ఓకే. అధ్యాయంలోనికి మనం వద్దాం. ఇక్కడ 22వ అధ్యాయం ఇదంతా కూడా ఒక స్తోత్ర గీతం అన్నమాట. ఏంటంటే ఇది ఇట్లాంటి స్తోత్ర గీతం మనం ఎక్కడా చూడం. ప్రతి వచనం కూడా ఒక మంచి బంగారు తునక అన్నమాట. 51 వచనాలు ముత్యాలే, గొప్ప దేవోక్తులు అన్నమాట. 22వ అధ్యాయము 51 వచనాలు ఉంటాయండి. ఇది ఒక పాట. ఎవరైనా చెప్పగలరా? మనం కీర్తనల్లో పాడుతూనే ఉన్నాం ఇప్పటికీ కూడా. ఒక పాట ఇది. ఎవరైనా చెప్పగలరా? కొంచెం ముందుకు అలా చదువు. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. చూడండి, మీరు వెళ్తే అన్ని మీకు కనపడతాయి. 34వ వచనం, 22, 34. ఆయన నా కాళ్లను జంక కాళ్ల వలె చేసిన ఎత్తైన స్థలములో ఆయన నమ్మును నిలుపును. ఇవన్నీ కూడా మీరు చెప్పాలి. నాకు ఏ కీర్తనో మీరు నాకు చెప్పాలి. తర్వాత మీరు చెప్పండి ఏ కీర్తన ఇది. దావీదు కీర్తనలో ఉన్న ఏ కీర్తన మీరు తర్వాత నాకు చెప్పండి. రైట్. 23వ అధ్యాయంలోనికి మనం వచ్చేస్తాం. ముగింపులోనికి మనం వచ్చాం. సమయం కూడా ముందుకు వెళ్ళిపోతా ఉంది. ఈ కీర్తన ఆరంభమే దావీదు గారు రచించినటువంటి ఒక దేవోక్తి అన్నమాట. ఇది చివరి మాటలు. ఇవి దావీదు రచించిన చివరి మాటలు, ఆయన పలికిన దేవోక్తులు అన్నమాట. ఇవన్నీ కూడా 22వ అధ్యాయము ఎక్కడి నుంచి అంటే 1వ వచనం నుండి 7వ వచనం దాకా. 23వ అధ్యాయము 1 నుండి 7 వరకు. 1 నుండి 7 వరకు. దావీదు ఆరంభమే ఇది దావీదు గారు రచించినటువంటి ఒక దేవోక్తి. 1 నుండి 7 వచనాలు. 23వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు. ఇక్కడ చూస్తే దావీదు యొక్క అనుచరుల్లో బలాఢ్యులైనటువంటి వారి పేర్లు మనకి ఇక్కడ కనపడతా ఉంటాయి అన్నమాట. ముగ్గురుంటారు. దావీదు బలాఢ్యుల ముఖ్య అనుచరులు బలాఢ్యులు ముగ్గురున్నారు. ముగ్గురని రాసుకోండి. వాళ్ళ పేర్లు వచనాల్లో నేను చెప్పేస్తాను, మీరు రాసుకోండి. టైం అవుతుంది కదా. 8వ వచనంలో యోషే బెషెబెత. ఈ పేర్లు కొంచెం నోటికి తిరగవు, అందుకే వచనం రాసుకోండి. 8వ వచనం. 9వ వచనంలో దోదో కుమారుడైన ఎలియాజర్ అని ఉంటాడు. 9వ వచనం అని రాసుకోండి. అంతే. 8, 9.
11వ వచనం షమ్మ. వీళ్ళు ఎంతెంత గొప్పవాళ్ళో ఆ గొప్పతనాలన్నీ కూడా అక్కడ రాసుకుంటాయి. మనం చదివేటప్పుడు వాటిని మనం ధ్యానం చేస్తూ రావచ్చు. ఎలియాజరు గొప్పతనం ఏంటో తెలుసా అంటే అండి, చెయ్యి తిమ్మిరి తిరిగేదాకా శత్రువుల్ని అంటుకుపోయిందంట. చెయ్యి తిమ్మిరి వచ్చేసి అంటుకుపోయిందంట కత్తి దానికి. అంత గొప్పోడు అన్నమాట దావీదుకున్నటువంటి బలాఢ్యుల్లో. అతని గొప్పతనం అది. ఆ తర్వాత 15వ వచనంలో చూస్తే దావీదుకి ఒక కోరిక కలుగుద్ది. ఏంటి ఆ కోరిక అంటే, బెత్లెహేము గవిని దగ్గర ఉన్న బావి నీళ్లు ఎవరైనా నాకు తెచ్చిస్తే నేను తాగాలి అని అనుకుంటాడు. పాపం వెళ్ళి ఆ బెత్లెహేము దగ్గర తీసుకొని వస్తారు, వాటర్ కూడా తీసుకొస్తారు. కానీ ఏం చేస్తాడని అంటే తాగడం. 17వ వచనంలో చూడండి. 17వ వచనం, నా ప్రాణము యెహోవా, నేను ఇవి త్రాగను, ప్రాణమునకు తెగించిపోయి తెచ్చిన వాని చేతి నీళ్లు నేను తాగుతానా అని చెప్పి తాగడనమాట. త్రాగడు. ఇంకా ఇంకొక వ్యక్తి మనం ఎవరు నేర్చుకోవచ్చునంటే 20వ వచనంలో బెనాయా. ఇతను కూడా గొప్ప శూరుడండి. 20వ వచనంలోనికి రండి. గొప్ప శూరుడు. ఇతను ఎట్లాంటి కూరుడు అంటే, మంచు కాలమున బయలు వెళ్ళి బావిలో దాగున్న ఒక సింహాన్ని చంపినోడు అనమాట. దావీదు గారి తర్వాత సింహాన్ని చంపినటువంటి ఒక వ్యక్తి ఎవరంటే బెనాయా. ఇతని గొప్పతనం అదనమాట. 20వ వచనంలో మనకు కనపడతాడు. రైట్, మన ముందుకెళ్తే మనకి 24వ వచనం నుండి 39వ వచనం వరకు దావీదు గారి యొక్క గనులు అయినటువంటి వాళ్ళు ఉన్నారు. 30 మంది ఉన్నారు. ఆ 30 మంది పేర్లు ఇక్కడ లిస్ట్ ఉంటుందండి. 30 మంది పేర్ల లిస్ట్ అని రాసుకోండి. 24వ వచనం చూడండి. 23వ అధ్యాయము 24వ వచనం చూడండి. చివరికి వచ్చేసరికల్లా వీళ్ళందరూ కలిపితే ఆ 30 మంది తర్వాత ఇక్కడ లిస్టు చూస్తే 37 మంది. వారందరూ 37. రైట్, ఆఖరికి వచ్చేసాం. మనం ఆఖరి మాటలోనికి వచ్చేసాం. 24వ అధ్యాయం ఏమైందనంటే చాలా విచిత్రమైన పరిస్థితి. దేవుని కోపం ఇశ్రాయేలు మీద రగులుకొని ఉన్నప్పుడు దావీదు ఏం చేస్తాడంటే ఇశ్రాయేలీని లెక్కించాలి అని చెప్పి ఆజ్ఞ ఇవ్వటం. దావీదు ఇశ్రాయేలును లెక్కించుట. దానికోసం యోవాబు తన కింద ఉన్నాడు కదండి సైన్యాధిపతి, యోవాబుకి చెప్తే దాను నుండి బెయేర్షెబా వరకు ఇశ్రాయేలు గోత్రాలని లెక్కిస్తా వస్తారనమాట. దాను నుండి బెయేర్షెబా వరకు అమ్మ ఇశ్రాయేలు గోత్రాలు లెక్కించుట. దాని నుండి బెయేర్షెబా వరకు. ఎప్పుడైతే యోవాబుకి మాట చెప్తాడు, అడుగుతాడు, ఏంటి రాజా నీకు ఈ కోరిక పుట్టిందేంటి, ఈ కొలతలేంటి, ఈ లెక్కలేంటి అని చెప్తే దీనికి జనాభా లెక్కలకి ఎంత టైం పట్టిందంటే తెలుసదండి, 9 నెలల 20 రోజులు పట్టిందంట. 8వ వచనంలోకి రండి. 24వ అధ్యాయం 8వ వచనంలోకి వస్తే ఈ పని చేయటానికి 9 నెలల 20 రోజులు. సో అక్కడ మనకి లిస్ట్ అంతా మళ్ళా వస్తుందన్నమాట. ఎంతమంది యోధులు ఉన్నారు. ఇశ్రాయేలు కత్తి దూయగల 8 లక్షల మంది యోధులు ఉండ్రి, యోధావారిలో 5 లక్షల మంది ఉండ్రి అని ఉంటుంది.
10వ వచనంలోకి వచ్చేసరికి ఏమవుతుందంటే జనసంఖ్య చూడటాన్ని బట్టి దావీదు మనసు కొట్టుకొని ఏమవుతుందంటే పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తూ ఉంటాడనమాట. పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తూ ఉంటాడు. అప్పుడు దేవుడు 3 ఆప్షన్స్ ఇస్తాడండి దావీదుకి. నేను ఎందుకు జనాభా లెక్క చేశానా? అక్కడికి యోవాబు అడుగుతాడు, ఎందుకు రాజా, దేవుడు చేసిందే కదా ఇదంతా అని అంటే, దావీదు జనాభా లెక్క ఆజ్ఞ ఇవ్వటం, 9 నెలల 20 రోజులు వాళ్ళు లెక్క కట్టడం, వాళ్ళు చేయటం, ఇవన్నీ అయిపోయిన తర్వాత దేవుడు పశ్చాత్తాపడితే దేవుడు 3 ఆప్షన్స్ ఇస్తాడండి. చూడండి 13వ వచనంలోనికి రండి. ప్రవక్త అయినటువంటి గాదు వస్తాడు, 3 ఆప్షన్స్ ఇస్తాడు 13వ వచనంలో. 24, 13లో 3 ఆప్షన్లో మొదటిది, నీవు నీ దేశమందు 7 సంవత్సరాలు కరువు రావాలా, నిన్ను తరమటానికి శత్రువు నీ వెనక పడితే నిలువలేక 3 నెలలు పోతావా, లేకపోతే నీ దేశమందు తెగులు రావాలా, ఏది కావాలి? ఈ 3 ఆప్షన్లో నీకే ఇస్తున్నాను ఆప్షను అని అంటే దావీదు 3వ ఆప్షను కోరుకుంటాడండి. 3వ ఆప్షను కోరుకుంటాడు. 3 ఆప్షన్ కోరుకుంటాడు. 16, 17 వచనాల్లో మనం చూస్తాం 70,000 మంది మృతి చెందారండి. తెగులు బయలుదేరి 70,000 మంది మృతి చెందారు. 16వ వచనంలో మనం చూస్తాం. 17వ వచనంలో దావీదు విజ్ఞాపన కనపడుతుంది. 17వ వచనంలో దావీదు విజ్ఞాపన మనకి కనపడుతుంది. 18వ వచనంలో గాదు ప్రవక్త బలిపీఠం కట్టించమంటాడు. దేవునికి బలిపీఠం కట్టించమంటాడు. 18వ వచనం, గాదు ప్రవక్త దావీదును బలిపీఠం కట్టించమంటాడు. అరౌనా, ఏ బలిపీఠం అని అంటే అరౌనా ప్రాంతంలో బలిపీఠం కట్టించమంటాడు. ఎప్పుడైతే ఆయన బలిపీఠం కట్టి ఆ బలులు అర్పించాడో దేవుడు ఉగ్రత ఆగిపోయింది. ఆఖరి వచనం చూడండి, 25వ వచనం. అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించును. యెహోవా దేశం కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా తెగులు ఆగి ఇశ్రాయేలును విడిచిపోయెను. ఇంతటితో మనకి 2వ సమూయేలు గ్రంథం 24 అధ్యాయాలు పూర్తవుతాయి. ఈ 13వ అధ్యాయం నుండి 24వ అధ్యాయం వరకు కూడా ముఖ్యమైన విషయాలు ఏంటంటే ఏంటంటండి, దావీదు ఇంటి పైన వచ్చినటువంటి శ్రమలు ఎన్ని ఘోరాలు చూసాం కదండి. తామారు, అలాగనే చెరపట్టడం, అబ్షాలోము చనిపోవటం, అమ్నోను చనిపోవటం, చాలా మరణాలు ఈ 13వ అధ్యాయం నుంచి 24